అందరికీ నమస్తే. పిరమిడ్ సేవాదల్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిరమిడ్ సేవాదల్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు పాలవంచకి చెందిన నాగేశ్వరరావు గారు. మరి పిరమిడ్ సేవాదల్ మండల అధ్యక్షులుగా పాలవంచ నుండి నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి పిరమిడ్ సేవాదల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఆయన ఆధ్వర్యంలో ఏం జరిగినాయి మొదలైన విషయాలని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మరి పిరమిడ్ సేవాదల్ పత్రిజీకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం. ధ్యాన సేవే దైవ సేవ అని కూడా చెప్తూ ఉంటారు పత్రిజీ. సో ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విశ్వగురు అయిన పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగేశ్వరరావు అండి. పాల్వంచ సేవాదల్ మండల అధ్యక్షుడిని. నేను ధ్యానంలో రాకముందు కేటీపీఎస్ ఎంప్లాయీ మేడం. ఓకే. పవర్ ప్లాంట్లో ఒక ఉద్యోగం నేను 2019లో రిటైర్డ్ అయిపోయాను మేడం. ఇంక రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచనలు పడుతూ ఉన్నాను మేడం. అలా ఆలోచనలు పడుతూ ఇంతకాలం నేను గవర్నమెంట్ నుంచి పారితోషికం తీసుకొని సేవ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా ఏదో చెయ్యాలి అనే దృఢ సంకల్పం నా మనసులో పడింది మేడం. దానికి నేను ఆధ్యాత్మికంగా, అంటే మన భాషలోనేమో ఆత్మపరంగా అంటాము, భౌతికంగానైతేనేమో దేవాలయాలు, దేవుళ్ళు అంటాం మేడం. నేను ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ సేవలు చేసుకుంటూ ఉండేవాడిని. సో ధ్యానం పరిచయం కాకముందే మీలో సేవా దృక్పథం అనేది ఉంది. దేవాలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేసేవాళ్ళు. సో ఎలాంటి సేవ చేసేవాళ్ళు? ఇప్పుడు భద్రాచలం ఉన్నది మేడం. అక్కడికి వెళ్ళి ఎక్కడైనా చెత్తబడినా, ఏమన్నా గ్లాసులు కనపడినా, ప్లాస్టిక్ కనపడినా, ప్లాస్టిక్ లేకుండా చేయాలా భూమి మీద, భూమికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో అవి ఏరుకుంటూ ఉండేవాడిని మేడం. సో మీకు ఏ ట్రైనింగ్ లేకపోయినా, ఎవరు చెప్పకపోయినా స్వతహాగానే మీకు అలా అనిపించేది? అలా అనిపించేది. ఓకే. అలా అయిన తర్వాత తిరుపతిలో సేవ చేసే భాగ్యం నాకు కొంత కలిగింది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది మేడం. అక్కడ ఓన్లీ అన్నదానానికే అవకాశం ఇచ్చారు మేడం నాకు. అక్కడ స్థళ్ళు తీయటం, వడ్డించటం, అది శుభ్రం చేయటం, ఏదో ఒకటి కల్పించుకొని చేసేవాళ్ళు. మనస్ఫూర్తిగా చేసేవాడిని. ఒకళ్ళు చెప్తే చెయ్యాలి, ఒకళ్ళ కోసం చెయ్యాలి అనేది లేదు మేడం నాలో. నా స్వతహాగా అలా చేసుకుంటూ ఉండేవాడిని. అయినా ఎక్కడో ఒక దగ్గర ఇంకా హెల్తీ కనపడుతూనే ఉంది మేడం. ఇంకా ఏం చేయాలి అనుకున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత ఆ సేవ కాస్త క్లోజ్ అయిపోయింది. ఓకే. అప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు, సార్ మీరు ఎంప్లాయీ కదా, పర్కామణి సేవలో మీకు అవకాశం ఉన్నది సార్ అని మెసేజ్ పెట్టారు. ఏం సేవ సార్? పర్కామణి అంటే డబ్బులు లెక్క వేయటం. ఓకే. డబ్బులు లెక్క వేయటం అనే దగ్గర నాకు అవకాశం ఇచ్చారు మేడం. అక్కడ కూడా చేశాను మేడం సేవ. మరి ఆ సేవ చేస్తున్నప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అనిపించేదా? అంటే సాటిస్ఫాక్షన్ నేను స్వతహాగా చేస్తున్నాను కాబట్టి సాటిస్ఫాక్షన్ అనిపించేది. కానీ మేడం మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఇది కాదు, ఇంకా ఏదో చెయ్యాలి, అంటే కావాల్సింది అయితే ఇంకా కావాల్సింది అక్కడ దొరకలేదు మేడం. దొరకకపోతే ఇంకా ఏం చేసేవాడిని అంటే, నా దగ్గర ఉన్నంత వరకు పేదలకి టిఫిన్లు పెట్టడం, రోడ్లు అమ్ముతున్న వాళ్ళకి అన్నాలు పెట్టడం, మా ఇంటి దగ్గర మా పాప వాళ్ళని వంట తయారు చేయండి అమ్మా, ఇవాళ మన పుట్టినరోజు కదా, మనం తింటమే కాదు వాళ్ళకు కూడా పెడదాము అని అట్లా బాక్సులు కట్టి తీసుకుపోయి అట్లా ఇచ్చేవాళ్ళం. ఓకే. నాతో పాటు మా మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళ చేతి మీద గుంట కూడా ఇప్పించేవాళ్ళం మేడం. ఓకే. ఇదంతా హనుమంతరావు గారు గమనించారు నన్ను. ఓకే. అప్పటి వరకు మీరు ధ్యాని కాదు, కానీ హనుమంతరావు గారు మిమ్మల్ని గమనించారు. కానీ ధ్యానం కాదు. కానీ మేడం నేను ఉండే అపార్ట్మెంట్లో పైకెక్కి యోగా చేసుకుంటూ ఉండేవాడిని. యోగాతో పాటు కళ్ళు మూసుకొని అసలు శ్వాస మీద ధ్యాస పెట్టాలన్న సంగతి నాకు తెలియదు. ఏదో అట్లా కూర్చొని ఓం అనుకుంటాం, లేకపోతే రామాయణం, లేకపోతే ఇంకేదో ఒకటి స్మరించుకుంటూ శివుని తలుచుకుంటున్నాం, రాముని తలుచుకుంటున్నాం, ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నాం. అట్లా లేకపోతే 1 to 100 నుంచి మళ్ళీ 99, 98 అట్లా చదువుకుంటూ మంచి మానసిక స్థితి ఉల్లాసంగా ఉండేటట్టు అట్లా చేసుకునేవాడిని మేడం. ఓకే. సో మరి ధ్యానం ఎలా పరిచయం అయింది? ధ్యాన పరిచయం హనుమంతరావు గారి ద్వారానే పరిచయం అయింది మేడం. ఓకే. హనుమంతరావు గారు అక్కడ
ఏఎస్ఐగా చేశారు. వారు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వారు పరిచయం అయ్యి వారి ద్వారా 2020లో ధ్యానంలోకి రావటం జరిగింది మేడం. యా. సో 2020లో ధ్యానంలోకి వచ్చారు మీరు, అంటే ఒక 5 సంవత్సరాలు అవుతుంది సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులుగా ఎలా సెలెక్ట్ కాబట్టారు? ఎలా కాబట్టానంటే మేడం, నేను ధ్యానంలోకి వచ్చినాక ఫస్ట్ కడతాల్ అక్కడికి తీసుకెళ్ళేవారు సార్. ధ్యాన ధ్యాన మహాయాగంకి వచ్చారు. మహాయాగానికి మహిళా ధ్యాన మహాయాగాలకి తీసుకెళ్లారు సార్. ఓకే. అట్లా 3 times 4 times తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నేను సేవ చేసే దృక్పథం కదా, అన్నాల దగ్గర వడ్డించటం, ఏదో ఒక వెహికల్ తీసుకొని ఆ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవటం, వాళ్ళకి అన్నాలు వడ్డించటం, అక్కడ ఏదైనా పడితే తీసేయటం, ఆ టేబుల్ దూడటం, ఇవన్నీ గమనిస్తున్నారు మాస్టర్స్ ఎవరో కానీ. ఓకే. గమనిస్తూ ఇతను పర్వాలేదు వర్క్ చేస్తారని చెప్పేసి తర్వాత నన్ను మొన్న రీసెంట్గా సరస్వతి ప్రాంగణంలో మన జిల్లాకి చైర్స్ బాధ్యత ఒప్పచెప్పారు, కుర్చీలు ఒప్పచెప్పారు. ధ్యాన మహాయాగంలో సరస్వతి ప్రాంగణంలో చైర్స్ ఒక ఆర్డర్లో పెట్టడానికి ఆ బాధ్యత మీకు ఇచ్చారు. అక్కడ 3 షిఫ్ట్లు వేసేది మేడం మాకు. 3 షిఫ్ట్లలో కూడా 3 షిఫ్ట్లలో నేను కనపడేవాడిని. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక షిఫ్ట్ మీకు సేవ అంటే అంత ఇష్టం అన్నమాట. అంత ఇష్టం మేడం, బాగా ఇష్టం. ఓకే. అది అయిన తర్వాత నాకు ఇంకా ఎక్కడో హెల్తీ కనపడుతుంది మేడం. అంత సేవ చేస్తున్నా మీరు సాటిస్ఫై అవ్వటల్లా. ధ్యాన మహాయాగానికి రాజమండ్రి వెళ్ళాం, పేరవరం శ్రీ వశిష్ఠ గౌతమికి వెళ్ళాము. మనకి ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలు జరుగుతాయి. అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి మన రాంబాబు గారు సార్ వాళ్ళు ఉన్నారు కదా, సంక్రాంతి సంబరాలు జరుగుతాయి మేడం. అవును, కొట్టాల అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుగోడలు అనే గ్రామానికి నన్ను ఒక మాస్టర్స్ తీసుకెళ్లారు మేడం. పెట్టుగోడలు చాలా అద్భుతమైన ఊరు సార్. పెట్టుగోడల దగ్గరికి నన్ను ఒక మాస్టర్స్ ఏదో ఒక రూపంలో నన్ను తీసుకెళ్లారు. అసలు నేను వెళ్తానని కూడా ఊహించలేదు. గ్రామం మీరు వెళ్ళాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సేవ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళ ప్యూరిటీ వాళ్ళని చూసిన తర్వాత అక్కడ నేను ఎన్లైట్మెంట్ అయ్యాను మేడం. ఓహో, సేవ అంటే ఇది, ఇలా చేయాలా, నేను చేసేది సేవ కాదనేది నేను డిసైడ్ అయిపోయాను మేడం. వాళ్ళని చూసిన తర్వాత డిసైడ్ అయిపోయాను. కరెక్ట్ సార్. నిజంగా వాళ్ళకు వచ్చే చాలా తక్కువ జీతం, దాంతో అందులో వాళ్ళు తీసి డొనేషన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళే స్వయంగా పిరమిడ్స్ కట్టారు, ఒక హాల్ కట్టారు, వచ్చిన అతిథులకి ఉండటానికి రెస్ట్ రూమ్ కట్టారు, పత్రిజీ సార్కి ఒక రూమ్ సపరేట్ రూమ్ కట్టారు. కరెక్ట్. అసలు అవన్నీ చూసిన తర్వాత భూమిని కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు మేడం. అవును. వాళ్ళల్లో ఆ స్ఫూర్తి కనపడిన తర్వాత అప్పుడు నాకు ఓహో, నేను చేయాల్సిన పని ఇది అని అప్పుడు అర్థమైంది మేడం. అప్పుడు అర్థమైపోయి మనం కూడా ఈ ఆత్మతో, ఆ పత్రిజీ సార్ సహకారంతో, దయతో నేను పిరమిడ్లు మెయింటైన్ చేయాలా, ఓకే, విద్యార్థులు నా దగ్గరికి రప్పించుకోవాలా, విద్యార్థులకి నేర్పాలి, ఎప్పుడు ఇక్కడ అన్నదానం జరగాలి, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చేసింది. ఆలోచన వచ్చేసి పాల్వంచ వచ్చేసాం మేడం. ఇంకా జర్నీ అంతా ఇంక ఇదే ఆలోచన మైండ్లో మొత్తం, ఏం చేయాలి, ఎలా పిరమిడ్ కట్టాలా ఏంటి అనేసి. వచ్చిన తర్వాత ఊరుకోలేదు మేడం, తిరిగాను, అన్ని చోట్లకి తిరిగాను. ఎక్కడికి తిరిగినా ప్లేసుల రేట్లు బాగా ఉన్నాయి, విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక గుట్ట దగ్గరికి పోయాం, ఒక ఆక్యుపై చేసినటువంటి ఒక తక్కువ వాళ్ళు, అంటే రోజు కూలీలు ఆక్యుపై చేస్తారులేండి గవర్నమెంట్ భూమి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కూడా అడిగాం, మాకు ఇక్కడ ఏమైనా భూమి ఇస్తారా, 1 కుంట 2 కుంటలు 3 కుంటలు, మేము పిరమిడ్ కట్టుకుంటాం, మీ అందరికి ఇక్కడ బాగుంటుంది అంటే, సార్ ఇది తీసుకోండి సార్, అది తీసుకోండి సార్ అంటారు. ఆ గుట్ట దగ్గర ఎక్కాలి అంటే దాన్ని లెవెల్ చేయాలి అంటే ఇది ఎలా ఖర్చుతో కూడుకుంది. ఇంకా ఎక్కడుంది అని చెప్పేసి అక్కడ పాలవంచలో పెద్దమ్మ గుడి అని ఉన్నది మేడం, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే 1 ఎకరం ల్యాండ్ ఉన్నది మేడం, చూసాము. కానీ ఆయన ఒకరోజు చెప్తా, 2 రోజులు చెప్తా, 3 రోజులు చెప్తున్నాను, అసలు చెప్పటం లేదు. చెప్పకపోతే సరే ఆగాను, ఎందుకైనా మంచిది, మన మంచి కోసమే అనుకున్నాం. నేను ఇట్లా రోజు యోగా చేస్తుంటాను కదా, నేను రిటైర్డ్ అయిపోయిన తర్వాత సి కాలనీలో ఇంజనీర్సే ఉంటారు మేడం. అక్కడ వాళ్ళు యోగా చేస్తున్నారు. అక్కడ మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు,
సార్ మీరు ఎట్లాగో యోగా చేస్తున్నారు నాగేశ్వరరావు గారు, ఈ యోగా దగ్గరికి రండి మీరు. అతను ఎందుకంటే అతన్ని ధ్యానంలోకి దింపాను. దింపిన తర్వాత నా విలువేందనేది తనకు తెలిసింది. ఓకే. నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉపయోగపడతారు మనకని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత యోగా నేర్చుకున్నాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు యోగా అయిపోయింది. 4వ రోజు అక్కడ అమ్మవారి పూజలు నడవాలి, దసరా ఉత్సవాలు జరగాలి. అక్కడ యోగా నడవటానికి వీల్లేదు. ఓకే. ఎట్లా అన్నారు. ఆ 2 రోజుల క్రితమే సార్ మీరు ధ్యానం నేర్పుతారట కదా, మీరు ధ్యానం నేర్పండి సార్ అని అక్కడ ఎస్సీలు సిఈలు ఏఈలు అడిగారు. చెప్పేసి 2 డేస్ నేర్పినాం. నేర్పిన తర్వాత ఈ లోపల ఈ కార్యక్రమం వచ్చేసి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత సార్ ఇక్కడ కాదు మనకి ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్ ఉంది, అక్కడికి పోదాం సార్ అన్న. అక్కడికి పోతే వాళ్ళు ఏమన్నారు, ఇది మ్యారేజ్కి సంబంధించింది హాల్, మీ రేపు మ్యారేజ్ ఉంది మీకు ఇయ్యలేమో అన్నారు. మళ్ళా నాకు థాట్ వచ్చింది, సార్ చిన్న రిక్వెస్ట్, మన కేటీపీఎస్ ఏ కాలనీలో 2 పిరమిడ్లు, ఒక యోగా హాల్ ఉంది. దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది మూలన పడి. వాటిని పట్టించుకునే నాదుడు లేడు సార్. వాటిని మీరేమైనా ఓపెన్ చేయగలిగితే సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది సార్, ఇస్తారా మీరు అవకాశాన్ని? సార్ అది పెద్ద ప్రాసెస్, ఇప్పుడు దానికి 10 లక్షలు పెట్టుబడి పెట్టాలా, దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఇంతకుముందు గొడవలు అయినా కాబట్టి దానికి తాళాలు వేయాల్సి వచ్చింది. సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నా శాలరీ మొత్తం మీ చేతిలోనే ఉంది, నా శాలరీ మొత్తం ఆపండి, అక్కడ సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి, ఫుల్ టైం నేను మొత్తం అక్కడ నేనే చూసుకుంటాను, మీకు ఇబ్బంది రాదు, ఒక గింత గొడవ లేదండి గొడవలు అయితే అంటారు. నాతో అగ్రిమెంట్ రాసుకోండి సార్ అంటే 1 రోజు ఆగి 2 రోజులు ఆగి 3వ రోజు కూడా ఎమ్మడబట్టం వెళ్ళాను. సార్ మీరు ఎట్నన్నా చేసి ఇది ఓపెన్ చేసుకోవాలి మనం అంటే సార్లో మార్పు వచ్చింది. సార్ నాగేశ్వరరావు గారు మీరు ఇంతగా అడుగుతున్నారు, మీ అమ్మాయి ఇక్కడ ఏఈ, మీ అల్లుడి ఏడి, మీరు ఫోర్మ్యాన్, ఇంతగా ప్రాధాయపడి చేతులు పట్టుకొని బతిలాడుతున్నారు, పెద్ద వయసు మీది బతిలాడకండి, సిఈ గారి దగ్గరికి వెళ్దాం, ఆయన ఓకే అంటే ఇచ్చేస్తాం అనేసి తీసుకెళ్లారు. సిఈ గారు ఒకటే అన్నారు, అసలు ఎందుకు క్లోజ్ అయినవి అవి, అది కావాలా ముందు అంటే ఏదో అక్కడ 2 వర్గాల వల్ల క్లోజ్ అయినాయి ఏదేదో చెప్పారు, అది అయిపోయింది, అది మనకు అనవసరం సార్, ఎందుకు క్లోజ్ అయింది అనేది మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఎలా నడవాలి, ఇప్పుడు దీన్ని మేము ఎలా స్టార్ట్ చేసుకోవాలి, అది కావాలి. సరే మీరు ఒక అగ్రిమెంట్ బాండ్ రాసి ఇవ్వండి, అక్కడ ఏ అవాంతరం జరిగినా మీ శాలరీ ఆపడానికి మాకు అర్హత ఉంది అనేసి మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వండి అంటారు. మీరు రాసి ఇచ్చారు. ప్లస్ మీ అమ్మాయి శాలరీని కూడా ఆపుతాం అంటే సార్ నా శాలరీ అయితే ఆపండి, పాప పెళ్లి కానంతసేపు నా కూతురు సార్, ఇప్పుడు పెళ్ళి అయింది, మా అల్లుడు గారు మా అయ్యంకుడు ఏపురాలు, మీరు కొద్దిగా ఆలోచించండి సార్ అన్నాను. నా శాలరీ ఎట్లాగో 40-50 వేలు వస్తుంది కదా సార్, ఆపేసేయండి. మేము దగ్గర ఇప్పుడు నువ్వు అది వర్క్ స్టార్ట్ చేస్తే 10-15 లక్షలు ఖర్చు పెట్టాలి మేము, మరి నీ శాలరీ ఎన్ని నెలలు ఆపితే మాకు అది రికవరీ అవుతుంది అనేసి అన్నారు. సరే సార్ నా లైఫ్ మొత్తం రాసిస్తాను మీకు అన్నా. లేదు మా ఊళ్ళో భూములు ఉన్నాయి అయ్యాన్ని మీకు రాసిస్తాను. సరే ఓకే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి 3 డేస్ తర్వాత సరే ఓకే అని చేసి సంతకం పెట్టేసి తీసుకున్నారు. నా భూములు ఏం రాయించుకోకుండానే ఇచ్చేసారు. సో అలా మీరు ఆ వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు మరి అది తీసుకున్న తర్వాతనే మీరు పిరమిడ్ సేవాదళికి అధ్యక్షులుగా సెలెక్ట్ చేయబడ్డారా? అది తీసుకున్న తర్వాతనే అక్కడ చేసే కార్యక్రమాలన్నీ చూశారు హనుమంతరావు గారు. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మేడం దగ్గర 1.5 సంవత్సరంన్నర అవుతుంది స్టార్ట్ అయ్యి. అక్కడ మీరు ఏమేమి వర్క్స్ చేసేవాళ్ళు? అక్కడ ప్రతిరోజు ధ్యానం నేర్పించే, ఒకళ్ళు వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా ఇల్లు తిరిగి రాండి అని బతిలాడి తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుకొని ధ్యానం నేర్పేవాళ్ళం. అట్లా 1 2 3 ఒక 10 మంది 15 మంది 20 మంది అయ్యారు మేడం. వీళ్ళని ఇలా కాదు ఇలా చేస్తే రోజు రావాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆధ్యాత్మిక ఆదివారం అని ఒక రోజు పెట్టినాం మేడం. ఓకే, బాగుంది సార్ పేరు, ఆధ్యాత్మిక ఆదివారం అని పెట్టేసినాం. ఆదిలోనే ఉన్నది ఏదైనా కానీ అనే ఉద్దేశంతో ఆదివారం ఒక్కరోజు వాళ్ళు భోజనం ఇంటి దగ్గర తినొద్దు, ఇక్కడే తినాలి అని చెప్పేసి మైండ్లో అది పెట్టుకున్నాను. ఎందుకంటే పాలవంచ అంటే మేడం ఉద్యోగాలు ఎక్కువ, జీతాలు ఎక్కువ, వాళ్ళు 24 గంటలు కూడా తినకూడని ఆహారం తింటారు. దాన్ని బంద్ చేయాలనే ఉద్దేశంతో
మీరు నేను ఆధ్యాత్మిక ఆదివారం ఆ ఒక్క రోజైనా ఆపగలుగుతాను కదా అనే ఆ కాన్సెప్ట్ తోటి ఆ రోజే ఇంకెక్కువ తింటారు ఆ రోజే ఎక్కువ తింటారు, అందరు ఇళ్ళ కాడ ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ ఇళ్ళ కాడనే ఉంటారు అని చెప్పేసి పెడితే మేడం ఫస్ట్ రోజు 10 మంది, ఫస్ట్ వారం, రెండో వారం 12 మంది, అట్లా అట్లా పెరుగుతూ ఇవాళ ఆధ్యాత్మిక ఆదివారంలో 60-70 మంది వస్తున్నారు మేడం. పాలవంచలో ఉంది, పాలవంచలో ఉంది. 2 పిరమిడ్లు, ఆ పిరమిడ్లకు కూడా ఒక పిరమిడ్ పేరు శంబాల నగరం, ఓకే, ఒక పిరమిడ్ పేరు కామధేను పిరమిడ్. మీరే పెట్టుకున్నారా సార్? మేమే పెట్టుకున్నాం మేడం. ఓకే. అవి ఒకప్పుడు మళ్ళీ హనుమంతరావు గారే కట్టించారు. అంతకు ముందు హనుమంతరావు గారే కట్టించారు. కట్టించేసి అవి క్లోజ్ అయిన తర్వాత పత్రిజీ సాతో అని చెప్పారు. ఏమని, సార్ మీరు రికమెండేషన్ చేయండి సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరు చేస్తే అవుతుంది అంటే, అరే నీ పని అయిపోయింది, దానివాడు ఒకడు వస్తుండు, వాడు చూసుకుంటాడు, నీ పని నీకు చేసినావు, దానికి ఇంకొకడు ఉండు, వాడు వస్తున్నాడులే, వాడిని నేను పంపిస్తాను, నువ్వు క్లోజ్, నువ్వు దాని గురించి మర్చిపో అనేసి అని చెప్పారు. ఆ ఒక్కడు మీరే అన్నమాట. ఆ ఒక్కరు మరి హనుమంతరావు గారు చెప్పినట్టు మనమేనేమో, మీరే సరే అక్కడ అర్థమైపోయింది. హనుమంతరావు గారు ఈ మాట చెప్పారు నాకు. అది క్లోజ్ అయిన తర్వాత నాగేశ్వరరావు, నేను 6 నెలల పాటు అన్నం తినకుండా నిద్రపోకుండా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నాగేశ్వరరావు అక్కడ అని హనుమంతరావు గారు చెప్పారు. కానీ చాలా అదృష్టవంతుడు నాగేశ్వరరావు, నేను కట్టించినందుకు, మీరు మెయింటైన్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు మేడం. సో ఇప్పుడు చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ మీ వర్క్ అంతా చూసి పిరమిడ్ సేవాదళకి మీరు సెలెక్ట్ కాబట్టారు. అప్పుడు సెలెక్ట్ కాబడినా మేడం. అప్పుడు ఆ సేవాదళలోకి వచ్చిన తర్వాత మేడం పత్రి సారు 4 సూత్రాలు చెప్పారు. ఆ 4 పట్టుకున్నాను మేడం. ఒకటి ధ్యానం, రెండవది సజ్జన సాంగత్యం, మూడవది స్వాధ్యాయం, 4వది సేవ. సేవ అంటే నాకు బాగా ప్రేమ, ఇష్టం. ఈ 4 నాకు ఉపయోగపడినాయి మేడం. ఆ పత్రి సార్ ఎందుకు చెప్పారు, ఈ 4 మనం ఫాలో అవుతూ ఎక్కడ సేవ అన్నా వెళ్ళేవాళ్ళం మేడం. వినాయక చవితి అప్పుడు వినాయక మండపాల దగ్గర భోజనాలు పెడతారుగా మేడం, ఆకులు ఎట్లా పడితే అట్టేస్తారు, అవన్నీ ఏరేవాళ్ళం మేడం. చెప్పుకోకూడదు, చేసి చెప్పుకోకూడదు. కాకపోతే ఇవాళ టిఎంసి ప్రేక్షకుల కోసం మానవుడు కర్మలు ఎట్లా విడదీసుకోవాలి, గత జన్మల్లో కర్మలు ఎలా పోగొట్టుకోవాలి, ఏ సేవ ద్వారా పోతాయి అనే కాన్సెప్ట్ తోటే ఎవరు చెప్పకుండా, ఎవరికి తెలియకుండా చక్కగా సాటుగా దేశపై అన్ని పక్కగా పెట్టి అక్కడ వేసేవాళ్ళు. ఇవన్నీ హనుమంతరావు గారు గమనించారు. ఎన్ని హనుమంతరావు గారు అప్పటికి మీరు సెలెక్ట్ అవ్వలేదు, అప్పటికి కాలం ఇంకా. అప్పటికి కాకుండా ఈ దేవాలయాల దగ్గర ఎక్కడికి పోయినా కానీ ఏదో ఒక సేవ చేయాలా, అన్నదానం చేయటం, గ్లాసులు మంచినీళ్ళు అందియటం, ఏదో ఒకటి చేస్తుంటే అది సార్ దృష్టిలో పడి 1 సంవత్సరం క్రితం నన్ను పిరమిడ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా సెలెక్ట్ చేశారు మేడం. ఇంకా ఆ రోజు నుంచి మేడం వర్క్ లోడ్ పెరిగిపోయింది, నాకు తగ్గ వర్క్ వచ్చేసింది మేడం అక్కడ. సో మరి మండల అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత మీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఏంటి? ఫస్ట్ మండల అధ్యక్షుడిగా అయిన తర్వాత మేడం ఒక స్కూల్ని దత్తత తీసుకున్నాను మేడం. తీసుకొని ఆ మేడం గారితో మాట్లాడి, ఒకప్పుడు హనుమంతరావు గారు పోతే ఒప్పుకోవాలి ఆ మేడం గారు, వెళ్ళి మాట్లాడిన తర్వాత సరే సార్ మీకు ఉదయం ఇస్తాను సార్ టైమింగ్స్ అన్నారు. మీరు ఎప్పుడన్నా ఇవ్వండి మేడం. 5 నిమిషాలే ఇస్తాను, 1 నిమిషం ఇవ్వండి మేడం నాకు అనేసి చెప్పి 5 నిమిషాలను కాస్త 15 నిమిషాలు 20 నిమిషాలు చేసిన మేడం. మార్నింగ్ టైంలో పిల్లలు రాగానే పట్టా వేసుకోవటం, కూర్చోబెట్టుకోవటం, ధ్యానం నేర్పటం, మేడమ్స్లో కూడా కొంతమంది వచ్చి కూర్చోవటం, అలా జరుగుతుంది మేడం. అట్లా స్కూల్లో కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది మేడం. అయినా పిల్లల్ని మన యోగా హాల్ దగ్గరికి, మన పిరమిడ్ల దగ్గర తీసుకెళ్లాలనే దృక్పథం బాగుంది మేడం. ఎందుకంటే పెట్టుగోడలు చూసి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయాలనేది ఉందిగా మనసులో, అది కూడా వచ్చేసింది మేడం. డిసెంబర్ 21 మనకి మొన్ననే ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది కదా మేడం, మెడిటేషన్ డే. ఆ రోజు హనుమంతరావు గారు నువ్వు కడతాలరా, నువ్వు ఆడేం చేస్తున్నావు, నీకు ఆడ పని పాట లేదు, నువ్వు కడతాలు వస్తున్నావా లేదా అన్నారు. వస్తున్నాను సార్ అన్న. ఇక్కడ 2 స్కూళ్ళ మేడం గారితో టైప్ అయ్యాం, శాకాహార ర్యాలీ చెయ్యాలి,
ఇది ధ్యాన డే, మెడిటేషన్ డే ఉమ్, అని చెప్పేసి 400 మంది పిల్లలతోటి మేళ తాళాలతోటి డ్రెస్ కోడ్ తోటి మన ప్లే కార్డులు పట్టుకొని 400 మంది పిల్లలతోటి స్కూల్ కాడ నుంచి మన గ్రౌండ్ దాకా తీసుకెళ్ళినాం మేడం, ర్యాలీతో. ర్యాలీతో. అది వండర్ఫుల్ సార్. పాలవంచలో కని విని ఎరుగని రీతిలో బిల్డింగుల్లో నుంచి ఇళ్లల్లో నుంచి వచ్చిన జనమే కానీ రాని జనం లేదు మేడం. నేను ఒక 200-300 వస్తారేమో అనుకున్నాం. పిల్లలకి అంతే తయారు చేసినాం. అప్పటికప్పుడు మళ్ళీ ఎన్లైట్మెంట్ అయ్యి మళ్ళీ అప్పటికప్పుడే సెట్ చేసినాం. 400 మంది పిల్లలు, ఇంకా 50-60 మంది పెద్దలు, టీచర్స్ అందరూ వచ్చారు. ఆ రోజు కడుపు నిండిపోయింది మేడం. చాలు, మనం ఆ పత్రి సారు ఈ మాత్రం చేయించగలుగుతున్నారు నాతోటి అనేది సాటిస్ఫై అయ్యాను మేడం ఆ రోజు. ఇంకా ఆ రోజు నుంచి స్కూల్లోకి పోవటం, ప్రతి స్కూల్కి వెళ్తున్నాను మేడం ఇప్పుడు. ఆ ఒక్క స్కూలే కాదు, ప్రతి స్కూల్కి వెళ్ళేసి అక్కడ మాకు ఒక టీముని తయారు చేసాం. సేవాదళకు వచ్చిన తర్వాత ఒక టీముని తయారు చేసాం. సో మీరు సేవ చేస్తూ మీకు ఒక టీముని రెడీ చేస్తారు. సో మరి వాళ్ళని ఎలా ట్రైన్ చేశారు? ఎలా ట్రైన్ చేశానంటే మేడం, నేను ఉండి ఇప్పుడు పత్రిజీ సార్ ఎలా ఉన్నారు, సార్ ఒక్కరే చేస్తే ఎలా ఉండునో, సారు టీంని స్ప్రెడ్ చేశారు. అవును, చేస్తూ ఇప్పుడు టెక్నికల్గా పిఎంసి ఛానల్ తోటి టెక్నాలజీని పెంచారు. అవును. అలాగే మేడం మనం కూడా అక్కడ ఏం చేసామంటే ఒక టీంని బిల్డ్ చేసినాం. ఇవాళ పాలవంచలో హనుమంతరావు గారు, నాగేశ్వరరావు లేకపోయినా అక్కడ వర్కులు నడుస్తూనే ఉంటాయి మేడం. వాళ్ళ నలుగురు అలా ఉన్నారు మేడం. వాళ్ళ నలుగురు కూడా సేవా దృక్పథం, సేవ చేస్తారు. ఆఖరికి మేడం బాత్రూమ్లు గడగటానికి కూడా సిద్ధం. ఓకే సార్, మీరు అన్నారు శ్రీవారి సేవ అంటే తిరుపతిలో చేసినా మీకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎక్కడ చేసినా కూడా సాటిస్ఫాక్షన్. ఈ పిరమిడ్ సేవా దళలో మీరు నియమించబడిన తర్వాత మీరు చేస్తున్న ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే చేస్తున్నారో దాని ద్వారా అబ్బా నేను ఏదైతే కావాలనుకున్నానో అది నాకు దొరికింది అన్న ఫీలింగ్ మీకు కలిగిందా? అసలు మామూలు కాదు మేడం, నా కడుపు నిండిపోయింది. ఈ జీవితంలో నాకు ఈ అవకాశం పత్రిజీ సార్ ఇచ్చారు, ఆ పరమాత్మ ఇచ్చారు నాకు అనుకున్నాను మేడం. ఏడ సాటిస్ఫాక్షన్ దొరికింది మేడం నాకు. ఇంక ఇది చేసుకుంటే చాలు అనేది వచ్చేసింది మేడం. వచ్చిన ధ్యానులకి ప్రతిరోజు ఆధ్యాత్మిక ఆదివారంలో అన్నదానం చేస్తూ, వాళ్ళ బర్త్డేలు చేస్తూ, పుట్టినరోజులు చేస్తూ, పెళ్లి రోజులు చేస్తూ, ఇవన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకు కూడా కొండంత సంబరంగా ఉంది మేడం. మేము ఎప్పుడు చేసుకోలేదు సార్ మ్యారేజ్ డే, ఏడు చేసుకుంటే చాలా బాగుంది సార్. సార్ మీ దగ్గరకు వచ్చినాక ఆలోచనలన్నీ పోయినాయి సార్, హ్యాపీగా ఉన్నాం సార్ అంటారు. అలా వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను మేడం. నలుగురు అంటే చాలు మేడం. అలా ఆ దృక్పథం అది ఒకటను. మళ్ళా వాళ్ళని నో హాస్పిటల్, నో డాక్టర్, నో మెడిసిన్ టైప్లో పంచభూతాలకు వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా అక్కడ నాకు ఒక 1 ఎకరం ప్లేస్ అని చెప్పాను కదా, అక్కడ చెట్లు ఉన్నాయి. ఇంకా రేపు రాబోయే రోజు, రేపటి నుంచి కార్యక్రమం అదే మాదిరం. ప్రతి ధ్యాని చెట్టుని హక్ చేసుకోవాలి. ఓకే, ఆ చెట్టును ప్రేమించాలి. ఒక కుక్క పిల్లని చూస్తున్నాం, కుక్క పిల్లని ముద్దాడాలి, మేక పిల్లని ముద్దాడాలి, కోడి పిల్లని ముద్దాడాలి. ఆ భూదేవిని స్పర్శతోటి నడవాలి. అప్పుడు వాళ్ళు మేడం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో మేడం, అప్పుడు వాళ్ళు సేవ మార్గంలోకి వస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, అక్కడ నేను గడ్డి పీకుతున్నాను కదా, మొక్కలు పెంచుతున్నాను కదా, ఆ పనిలోకి వస్తారు. వాళ్ళు అది చేసినా చాలు మేడం. సార్ మరి చివరిగా ఇంత చక్కటి ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు వచ్చి మరి మీకు ఒక సేవ చేసుకుని, అంటే ముందే పత్రి సారు ఒకతను వస్తాడు ఈ పని చేస్తాడు అంటే అది మీరే అని కూడా మీకు అర్థం ఉంది. మరి ఇంత చక్కటి ఆపర్చునిటీ ఇచ్చిన మీ గురువుకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? ధ్యానాన్ని పరిచయం చేసిన గురువు అంటే హనుమంతరావు గారు చెప్పుకోవాలి మేడం ఫస్ట్. ఎందుకంటే పత్రిజీ సార్ నాకు అప్పుడు తెలియదు. ఓకే, హనుమంతరావు గారు తెలిసిన తర్వాత పత్రిజీ సార్ పరిచయం అయ్యారు నాకు. పత్రిజీ సార్ ఎక్కడ పరిచయం అయ్యారు అంటే యాదగిరి గుట్ట దగ్గర హనుమంతరావు గారు చెప్పారు, మీరు పత్రిజీ సార్ని చూడాలంటే నాగేశ్వరరావు ఇవాళ యాదగిరి గుట్ట దగ్గరకు వస్తున్నారు, నందప్రసాద్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ అంటే. సారు కాలం బాడీ వెకెట్ చేశారు కదా, బాడీ వికెట్ చేసిన తర్వాత అక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉంది. నంద సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత నంద సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత 9వ రోజు 11వ రోజు మేడం ఏదో కార్యక్రమం అయితే మొత్తానికి సార్ అక్కడికి వచ్చారు. సార్ గడ్డం
ఉందాక నడుస్తుంటే మేము ఎవరో అనుకున్నాం. వాస్తవం పత్రిజీ సార్ మాకు తెలియదు. ఓకే. ఎవరు ఈ పెద్ద ఆయన ఇట్లా వస్తున్నారు అనుకున్నాం. మాకెళ్ళి చూశారు కానీ వారు పత్రిజీ సార్ అని మాకు తెలియదు కదా. అయినా పెద్దవారు మనకంటేనే నమస్తే పెట్టుకున్నాం. సార్ మా ముందు నుంచి వెళ్ళారు, ఆయన చూసినాం. అక్కడ వాళ్ళని అడిగిన ఎవరా గురువు గారు అంటే పత్రిజీ సార్ అండి, పిరమిడ్లో ధ్యానం PSSM వ్యవస్థాపకులు అనేసి అని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తే అప్పుడు మాకు అర్థమైంది, ఓహో హనుమంతరావు గారు చెప్పింది పత్రిజీ సార్ వీరేనా అని. అట్లా పరిచయం అయింది సార్ తోటి. ఆ పరిచయం కాస్త ఇక సారు ఎక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఎక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోవటం. అదొకటండి మేడం. పత్రిజీ సార్తో మంచి అనుభవం మేడం. పత్రిజీ సారు ధ్యాన మహాయాగంలో కానీ ధ్యాన మహాయజ్ఞాల్లో కానీ అన్నం వడ్డిస్తారు కదా, ఆ లైన్లో ఎంతమంది ఉంటారు మేడం? చాలా మంది ఉంటారు. మిగతా లైన్లో కొద్ది మందే ఉంటారు. అసలు 5-10 మంది అసలు ఉండరు. అసలు ఆ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా సార్ ఇక్కడ కనిపించగానే పరిగెత్తుకుంటూ అవును. నేను మా మేడం గారు ఒక 5-6 ఉన్నాం మేడం. సారు మరి ఆ లైన్లో అన్నం పెడుతున్నారు. సారు చేతి మీద అన్నం తినే రాత మనకి లేనట్టుంది. మనకి ఏ మాత్రం అదృష్టం ఉన్నా సార్ మన దగ్గరకు వచ్చి మనకి అన్నం పెడతారు అనుకున్నాం. ఇద్దరం ఇంతే అనుకున్నాం, గమ్మున కూర్చున్నారు అంతే. ఇక ఇంకొక ఇద్దరే ఉన్నారు. ఇక ఒకళ్ళు అయిపోయారు, ఇంకొకళ్ళే ఉన్నారు. పత్రిజీ సార్ ఎమ్మటి అక్కడికి వచ్చారు మేడం. అసలు నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే వారే మేడం. తలుసుకోగానే వచ్చాడు కాదు. ద్రౌపది ఏం చేసింది తలుసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తలుసుకుంటే ఆయన ఏం చేశాడు, వచ్చాడు. నాకు శ్రీకృష్ణ పరమాత్ముడిని అయితే నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఫిజిక్గా హాస్టల్గా సారుని నేను చూడగలిగాను. ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు, వేరే ఎవ్వరు కాదు మేడం. 100 చెప్పండి. నేను ఈ పిఎంసి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మను మనం చూసినో చూడలేదో కానీ పత్రిజీ సార్ అయితే శ్రీకృష్ణ పరమాత్ముడే. అడగంగానే ఎందుకు వచ్చారు అంటే, ఎవరు ఏది కోరుకుంటే ఈ ఆత్మరూపంలో ఆ భగవంతుడు అలా వచ్చేస్తాడు. శ్రీకృష్ణుని, రాముడిని, ఆంజనేయ స్వామిని వీళ్ళని ఎలాగైతే తలుసుకుంటున్నామో ఇప్పుడు మన తరం, రేపు రాబోయే తరంలో పత్రిజీ సారే రాముల వారు, పత్రిజీ సారే ఆంజనేయ స్వామి, పత్రిజీ సారే శ్రీకృష్ణుడు. ఇది మట్టికి యథార్థం. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఎవరేంటి అనుకున్నా మనకి బాధ లేదు మేడం. శ్రీకృష్ణ పరమాత్మను వీరే. గీతోపదేశం చేసింది కూడా వీరే అని చెప్పుకోవచ్చు కూడా మనం. గత జన్మలో చేశారేమో, శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో చేసి ఉంటారు మేడం. నాకు ఆ రోజు చాలా సాటిస్ఫై అయ్యాను మేడం. సో మీ కోరిక తీరింది, పత్రి సార్ చేతుల మీద అన్నం తినే కోరిక కూడా తీరింది మేడం. ఎలా అనిపించింది భోజనం చేసిన తర్వాత? అసలు ఇంకా అంతకంటే ఆనందం ఇంకా రెండోదిలే మేడం. జీవితం ధన్యం అయిపోయింది అనుకున్నాను మేడం. ఏంటి మేడం, శ్రీకృష్ణుని చేతుల మీదుగా అన్నం తిన్నామంటే అది ఎవరికో కోరుకుంటే వచ్చింది, మనం పోతే వచ్చింది కాదు. లైన్లోకి మనం పోతే వస్తుంది. అవును. కానీ ఇక్కడ దేవుడే వచ్చి కోరుకున్నామో లేదో దేవుడే వచ్చి పెట్టారు. మరి అంతకంటే పుణ్యం ఏంటి మేడం? అందుకని ఆ గురువు గారికి నా 100,000,000 వందనాలు, నా ఆత్మ ప్రణామాలు వారికి నేను తెలియజేసుకుంటూ, వారి జీవిత ఆశయం ఏదైతే ఉన్నదో నా వంతుగా వారు నాకు ఇచ్చినటువంటి యొక్క శక్తి మేరకు నేను సేవ చేయటానికి, పిరమిడ్ సేవాదళలో ఉన్నటువంటి నేను మండలాధ్యక్షుడిగా ఉన్నందుకే ఆ సేవ చేయటానికి నాగేశ్వరరావు ఎల్లవేళ తుది శ్వాస వరకు ఉంటాడు మేడం. వండర్ఫుల్ సార్. నిజంగా ఎంత అద్భుతంగా చెప్తున్నారు మీరు అంటే, ఆ మొత్తం అందులో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఆ సేవ యొక్క అనుభూతిని ఇప్పుడు మళ్ళీ పొందుతున్నట్టు ఉంది సార్. అంత చక్కగా చెప్తున్నారు. సో సార్, ఫైనల్గా పిరమిడ్ సేవాదల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, సేవ చేయాలనుకున్నా ఎలా వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మేడం, వాళ్ళు ముందు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ముందు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేయకుండా సేవాదళలోకి రావడానికి అవకాశం లేదు. ఓకే. సేవ చెయ్యాలి అంటే ఆ భగవంతుడికి, ఇప్పుడు మీరున్నారు మేడం, ఈ ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలంటే వాళ్ళంతా దేవుళ్ళే. కరెక్ట్. ఆ దేవుళ్ళకి మీ అందరికీ సేవ చేయాలంటే ముందు నేను దేవుణ్ణి కావాలి. నాలో కల్మషం లేకుండా ఉండాలి, విషం లేకుండా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, నవ్వుతూ చేయాలి, కరెక్ట్, హ్యాపీగా చేయాలి మేడం. అది సేవ అంటే. ఆ సేవ రావాలి అంటే
ధ్యానం. ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే అది వస్తుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నాకు రాలేదుగా మేడం, వచ్చిందా? లేదు. అప్పుడు మీరు అసలు హ్యాపీగానే లేరు. హ్యాపీగా సేవ చేస్తున్నారు అంతే. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. Satisfaction. ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో, సేవ స్టార్ట్ చేశారో, ఫుల్ Full సాటిస్ఫాక్షన్. satisfaction. సార్ మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా, ముఖ్యంగా మీ ధ్యాన పరిచయం, పత్రి సార్ పట్ల మీకున్న అంకిత భావము ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి పిరమిడ్ సేవాదల్లో సేవ చేస్తూ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఎంతో చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. పిరమిడ్ సేవాదళకి, పిఎంసి ఛానల్ వారికి, ప్రేక్షకులకి, మన బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. సో విన్నారు కదండి, పిరమిడ్ సేవాదళ యొక్క సేవలు, ధ్యాన సేవే దైవ సేవ అంటూ పత్రిజీ గారు స్టార్ట్ చేసిన పిరమిడ్ సేవాదళ మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కటి సేవలు చేస్తూ ముందుకు వెళ్తుంది. మరి మరొక పిరమిడ్ సేవాదళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.